చిన్న గడ్డలాగా వచ్చింది. గడ్డ ఎలా వచ్చింది? గడ్డలా వచ్చి పగిలి అందులో నుండి చీము సొన అనేది కారుతూ ఉంది కంటిన్యూగా. అది కొన్నిసార్లు హాస్పిటల్ పోయినా కూడా లాక్డౌన్ అని చెప్పేసి ఎక్కడ ఏం కాలేదు. లాస్ట్ ఇయర్ ఎవరు పడిపోయారు, కింద పడ్డారు? ఎవరు కింద పడ్డారు? తాగి కిందైతే నేను పడినాను చాలాసార్లు. చాలాసార్లు పడ్డావు. ఒక్కసారి పడ్డప్పుడు ఇక్కడ గట్టిగా దెబ్బ తగిలింది. ఇక్కడ సైడ్. ఎక్కడ? ఇక్కడ కరెక్ట్ ఇది బేస్ నరాల నొప్పులు. When he fell down drinking alcohol, he had a heavy injury on this side. అతడు బాగా తాగి కింద పడిపోయినప్పుడు ఒక గాయం తగిలింది. When was that? అది ఎప్పుడు జరిగింది? సంవత్సరం అయిపోయింది సార్. సంవత్సరం పైన అయిపోయింది. అదే లాక్డౌన్ కు ముందు. లాక్డౌన్ ముందు. What did I say? నేనేం చెప్పాను? Before lockdown. నేను లాక్డౌన్ కు ముందు అని చెప్పాను. When he fell down, he had an injury here. అతడు కింద పడినప్పుడు ఒక గాయం తగిలింది. And since then there is something like a pus is coming out of his. అప్పటి నుంచి ఏదో చీమ కారుతూ ఉంది. అవునా? అవునా? Night time. రాత్రిపూట suddenly some kind of worms are created. Some kind of ants are also trying to bite him in the night. రాత్రిపూట మిమ్మల్ని ఏదో ఒక పురుగు కుడతానే ఉంటుందా? నొప్పి వస్తుంది. Oh, shall we pray for his deliverance? అతని విడుదల కోసం మనం ప్రార్థిద్దామా? Suddenly I am seeing you going to Gandhi hospital. నేను గాంధీ హాస్పిటల్ కి వెళ్ళడం నేను చూస్తున్నాను. Why did you go to Gandhi hospital? గాంధీ హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళారు? చుట్టాల కోసం పోయినా కానీ మేము పోలేదు. మీ చుట్టాల కోసం వెళ్ళారు. మీ చుట్టాల కోసం గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు. He is using some medicine, but that medicine is not helping this man. అతడు కొన్ని మందులు వాడుతున్నాడు కానీ ఆ మందులు అతనికి ఏమీ చేయలేకపోయాయి. అవునండి. మీకు ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? వాడుతున్నాము కానీ ఇప్పటికైతే అంత ఏం పని చేయలేదు. ఏం లేదు. అవునా? What I am seeing is day of death is approaching nearly. అతని మరణ దినము సమీపించబోతుంది. When I saw him, the Lord spoke to me and said that there is a demon of death behind this man. అతను చూసినప్పుడు మరణం కలిగించే ఒక దురాత్మ అతని వెనకాల ఉందని ప్రభువు చెప్తున్నాడు. And that is the reason as I was standing here, the Lord told me prophesy to this lady. అందుకని ఆమెకు ప్రవచించమని ప్రభువు చెప్పాడు. But when she came here, but actually the prophecy is not for this lady, for her husband. ఆ ప్రవచనం ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ ప్రవచనం ఆమె కాదు కానీ ఆమె భర్తకు. Brother, do you believe that God will heal you today? ఆ సహోదరుడా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? లేదంటే నేనేం చూస్తున్నంటే ఇక్కడ మీకు బాగా నొప్పిగుండి you are not able to sleep also properly because of pain. మీరు ఆ నొప్పి వల్ల మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అవునా? కరెక్ట్. And because of pain also, to bear that pain, not able to bear the pain, so to forget the pain, who is also taking liquid, this alcohol. ఆ నొప్పిని మర్చిపోవడానికి, నొప్పి తెలియకుండా ఉండడానికి ఎవరు బాగా తాగుతారు? ఎక్కువనే తాగుతారు. మీరు బాగా తాగుతారు. అవునా? In lockdown, who became a mental person? లాక్డౌన్ లో ఎవరు బాగా పిచ్చెక్కినట్టుగా చేశారు? మా ఇంట్లో మా కొడుకు కూడా చేస్తాడు. In lockdown I see when these beer shops, wine shops are closed, I see that you are not getting wine. మీరు వైన్ షాప్స్ అన్ని మూసేసినప్పుడు, బంద్ అయినప్పుడు మీకు మద్యం దొరకనప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అప్పుడు అంతా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొంచెం కొంచెం మార్పు అనేది వచ్చింది. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత అదే పరిస్థితి. బ్రదర్, do you want to live for some more years or do you want to die? మీరు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా, చచ్చిపోవాలనుకుంటున్నారా? బ్రతకాలను. If you want to live, I will pray for you, but you must stop drinking alcohol. మీరు బ్రతకాలి అనుకుంటే తాగడం ఆపేయాలి. మానేస్తారా? కంపల్సరీ. Because there is a demonic spirit of death entered into this man when he fell down after drunkenness and had an injury. ఒక మరణ దురాత్మ అతని వెనకాల ఉండడం వల్ల తాగి పడిపోయినప్పటి నుంచి అతన్ని వెంబడిస్తుంది. I am seeing that the same problem will be spreading towards all of your leg. అదే సమస్య కాలంతా మీకు నొప్పి వస్తుందా? కాలు నొప్పి వస్తుంటుంది. అరికాల నుండి నొప్పులు వస్తూ ఉంటాయి. మంటలు వేస్తుంటే అంతా నొప్పులు వస్తుంది. నొప్పి లేస్తుంది మొత్తం.
మీరు ఇప్పుడు why did you come here for what purpose you came here? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశం చేత ఇక్కడికి వచ్చారు? స్వస్థపరచబడాలని వచ్చారు. స్వస్థపడాలని వచ్చారు. You see, he came for the same healing to this place. అతడు అదే విషయం కోసం ఇక్కడికి వచ్చాడు. God is locating the situation that this man has. అతనికి ఉన్న పరిస్థితిని దేవుడు చూశాడు. But lady, look at this lady. She is a great lady. ఆమె మంచి వ్యక్తి. No, గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి. ఎందుకంటే she is bearing 2 people in the house. ఆమె ఇద్దరిని భరిస్తుంది ఇంట్లో. ఎవరమ్మా ఇద్దరు? మీరు భరించే ఇద్దరు వ్యక్తులు ఎవరమ్మా? బాబు Huh? బాబు 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 భర్త. బాబు భర్త. That is why I said she is a great lady. ఆమె మంచి వ్యక్తి అని, గొప్ప వ్యక్తి అని చెప్తున్నాను. Not because she is Sonia Gandhi or Priyanka Gandhi. She is bearing 2 devils in the house. ఇద్దరిని భరిస్తుంది. That is why I say great lady. అవునమ్మా, మీకేమనిపిస్తుంది? వాళ్ళు భరించలేక మీరేమనుకుంటున్నారు? చనిపోవాలనుకున్నారు. చూసారా? Even when she wanted to invite him for church, he was not willing to come to church. చర్చికి రమ్మన్నా అతడు చర్చికి రావడానికి ఇష్టపడడం లేదు. అవునమ్మా, నోటితో చెప్పండి. ఇద్దరు రమ్మంటే అసలు చర్చికి రారు. After many days of her attempt and prayer, finally she brought him today to the ఆమె church. చాలా కాలం ప్రార్థిస్తుంది కనుక ఇప్పుడు ఆమె భర్త ఇక్కడికి వచ్చాడు. అవునమ్మా, అవునా? చాలా కాలం నుంచి వెళ్దాం అని చెప్తున్నారు. అసలు రాలేదు. ఆయన వినడం లేదు. అవునా? ఇవి లాస్ట్గా ఈరోజు బలవంతంగా తీసుకొచ్చారు. పోయిన వారం వచ్చాడు. ఈ వారం పోయిన వారం వచ్చాడు. పోయిన వారం వచ్చారు. ఓకే. Shall we pray for this man? ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థిద్దామా? Because I'm seeing that the day of death is near if I don't pray for this man. అతని గురించి మనం ప్రార్థన చేయకపోతే అతని మరణ దినము సమీపముగా ఉంది. Do you want to stop drinking alcohol? మీరు తాగడం ఆపేయాలనుకుంటున్నారా? కంపల్సరీ ఆపేస్తారా? ఆపేస్తాను. వైన్ షాప్ దుకాణం తెరిచినా ఆపేస్తారా? ఆపేస్తాను. తాగడమే కళ్ళు మూసుకోండి. In the name of the Lord Jesus, యేసుక్రీస్తు నామములో I command every demonic spirit, నేను ప్రతి దురాత్మకు ఆజ్ఞాపిస్తున్నాను. come out. ఇప్పుడే బయటికి రా. Every evil spirit in his body, అతని శరీరంలో ఉన్న ప్రతి దురాత్మ, you are listening to my voice. నా స్వరాన్ని వింటున్నావు. Right now, ఇప్పుడే leave this man in the name of Jesus. ఇప్పుడే ఆ వ్యక్తిని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. Come out. బయటికి రా. In the name of the Lord Jesus, యేసుక్రీస్తు నామములో the demon of death and alcohol is leaving this man. ఆ మరణ దురాత్మ అలాగే మద్యాన్ని తాగించి దురాత్మ విడిచిపెడుతుంది. It is coming out of him right now. అది ఇప్పుడు నీలోంచి బయటికి వస్తుంది. In the name of the Lord Jesus, యేసుక్రీస్తు నామములో I command that past should be over in the name of Jesus. ఇప్పుడు ఆ సీమ ఆరిపోతుంది యేసు నామములో. These problems should be over in the name of Jesus. సమస్య ఇప్పుడు ఆగిపోతుంది యేసు నామములో. I command the demon of death and sickness to leave him. ఆ రోగాన్ని కలిగించే దురాత్మ అలాగే మరణ దురాత్మ విడిచిపెడుతుంది. In Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. God has healed this man. ఆ దేవుడు అతని చూశాడు. God has healed him. ఆ దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. He will come back with testimony. అమ్మ సాక్ష్యంతో తిరిగి వస్తాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆయిల్ తీసుకెళ్ళి అప్లై చేయండి. టెస్ట్ పెన్తో వస్తారు. తాగడం మానేసండి. Clap your hands. Clap your hands. Clap your hands. Clap your hands. Say amen. ఆమేన్ చెప్పండి. Please be seated. Say amen. అందరూ